ఉత్తర కొరియా అధినేత సవతి సోదరుడైన నామ్ మృతిపై మరింత క్లారిటీ వచ్చింది. విషాన్ని ఎక్కించిన 20 నిమిషాల్లో నామ్ చనిపోయినట్లుగా మలేషియా ప్రకటించింది. నామ్ హత్య కేసులో ఇప్పటికే 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొరియా ఏజెన్సీ విష ప్రయోగం చేశారని భావిస్తున్న సమయంలో మలేషియా ప్రకటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సవితి సోదరుడు నామ్ ఫిబ్రవరి 13న మలేషియా కౌలాలంపూర్లో ఈయనపై విష ప్రయోగం జరిగింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించారు. నామ్ హత్యపై పలు అనుమానాలు వస్తున్న సమయంలో మలేషియా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియం డీటెయిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నామ్ పై అధిక మోతాదులో విష ప్రయోగం జరిగిందని నిర్ధారించారు. నా ముఖంపై విఎక్స్ విష పదార్థాన్ని స్ప్రే చేశారు. ఇలా చేసిన 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన చనిపోయారు. విష ప్రయోగం జరిగిన వెంటనే నామ్ గుండె ఊపిరితిత్తులు ప్రభావితమయ్యాయని, క్రమంగా విషం శరీరమంతా వ్యాపించిందని మలేషియా మంత్రి చెప్పారు. నామ్ పై ప్రయోగించిన విషం భయంకరమైందనడానికి అంత తక్కువ సమయంలో చనిపోవడమే రుజువన్నారు. నామ్ పై 10 మిల్లీగ్రాముల విఎక్స్ నెర్వ్ను ప్రయోగించారని, మొత్తం నాడీ వ్యవస్థను ఈ విషం కుప్పకూల్చగలదని చెప్పారు. నామ్ హత్య తర్వాత ఇప్పటికే ఉత్తర కొరియా మలేషియా మధ్య దౌత్య యుద్ధం జరుగుతోంది. నామ్ డెడ్ బాడీని అప్పగించాలని ఉత్తర కొరియా కోరగా పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాకే ఇస్తామని మలేషియా తేల్చి చెప్పింది. ఇప్పుడు విష ప్రయోగమే నామ్ మృతికి కారణమని తేలడంతో ఈ 2 దేశాల మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.